సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఆటో జర్నీ అఫీషియల్. తెలుసుగా నేను మీ శ్రీకాంత్. సో ఇప్పుడు టైం అయితే 6 అవుతుంది. 5 గంటల నుంచి నేను ఆటోకి బయలుదేరాను. అండ్ మా ఇంటి బయట రోడ్డు ఉందన్నమాట, జెట్టి రోడ్డు. అక్కడికి వచ్చేసి చూస్తున్నాను. గంట నుంచి కూర్చున్నాను. మంచి మంచి బుకింగ్స్ వస్తున్నాయి కానీ యాక్సెప్ట్ కావట్లేదు ఫ్రెండ్స్. చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకెప్పుడు వస్తుందో తెలియదు. ఇంకోటి ఏంటంటే కొత్తగా ఇల్లు కట్టాలని చెప్పాను కదా, దానికి రెనోవేషన్ చేయాలన్నమాట. కొంచెం ఎక్స్టెండ్ చేపిస్తానని చెప్పాను కదా, రేపటి నుంచే పని స్టార్ట్ చేయాలి. నాకు టైం దొరకదు, ఎందుకంటే అక్కడ మనీలు కాబట్టి మనమే పని చేసుకోవాలి. మేషన్ అయితే కంపల్సరీ పెట్టాల్సిందే. సో ఏంటంటే పని అయితే అక్కడ రేపటి నుంచి కొనసాగుతుంది. ఇంకా పొద్దు నుంచి సాయంత్రం దాకా పని చేసుకోవాలి. అదే మన వల్ల అయినా సాయం మనం చేయాలి. ఆ మేస్త్రికి కొంచెం కూలీలో పెట్టుకోవాలంటే మన దగ్గర అమౌంట్ ఉండాలి. ఆటో నడుపుకునే వాళ్ళం కదా, కొంచెం అటు ఇటు అవుతుంది అనమాట. సో పొద్దున్న నుంచి ఈవినింగ్ దాకా అయితే ఆయన సాయం చేస్తాను, నా వల్ల అయినా సాయం చేస్తాను. అండ్ తర్వాత ఈవినింగ్ నైట్ ఆటోకి వెళ్ళాలి. మళ్ళీ నిద్ర ఎప్పుడు పోవాలి అర్థం కావట్లేదు. సో నైట్ ఆటోకి వెళ్తాం కాబట్టి మ్యాక్సిమం ఒక 1000 రూపాయలు, 500, 600 చేసుకొని నైట్ 2 గంటలకు పండుకుంటే మళ్ళీ 5 గంటలకు లేచి ఒక 2-3 గంటలు మళ్ళీ ఇంకో 500 చేసుకున్నా చాలు. అంటే రోజుకు 1000 రూపాయలు చేసుకున్నా చాలు అని అనుకుంటున్నాను. సో చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో చూద్దాం గైస్. సో స్టేట్ నేను మళ్ళీ మీకు కంటిన్యూషన్ చెప్తాను. నేను బ్యాక్ సైడ్ చూపిస్తాను కెమెరా. సో గైస్, ఇదే నేను చెప్పిన జెట్టి రోడ్డు, రోజు మా అడ్డా అన్నమాట. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక టీ స్టాల్. ఇక్కడే నేను రోజు సిగరెట్లు, చాయ్ తాగుతూ ఉంటాను. పక్కనే స్నేహ చికెన్ సెంటర్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మీకు లెఫ్ట్ సైడ్లో రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ కూడా ఉంది. అండ్ మొత్తం చాలా డెవలప్ అయింది. అప్పట్లో అయితే అసలు ట్రాఫిక్ ఉండకపోయేది, అసలు వెహికల్స్ కూడా అంత నడవకపోయేది. కానీ ఇప్పుడైతే చాలా బిజీ అయిపోయింది రోడ్డు. అండ్ కొత్త అపార్ట్మెంట్స్ వచ్చాయి చూడండి, ఏమేమో షాప్స్. ఇంకా పక్కనే ఉన్న దాంట్లో ఫర్నిచర్స్, ఆరెంజ్ ఫిట్నెస్ వరల్డ్, చాలా అంటే చాలా డెవలప్ అవుతున్నాయి. అన్నీ డెవలప్ అవుతున్నాయి కానీ మా ఓలా ఊబర్ మాత్రం ఇట్లనే మూలకు మురుగువారి పోయినట్టు అయిపోయింది. ఆ పెంచి అమౌంట్ పెంచేది లేదు, చేసేది లేదు. గ్యాస్ రేట్లు అన్నీ పెరుగుతున్నాయి. ఇంకా మేము చూస్తేనేమో గంటలు కూర్చోవాల్సి వస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పటికీ హోప్ ఉంది, ఏదో ఒకటి బుకింగ్ తీసుకొని అయితే వెళ్తానని. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.